అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనస్ డిగ్రీ మెమరీస్. ఈ వీడియో సిరీస్లో మా జర్నీ టువర్డ్స్ పొంటకాన ఎలా మొదలైందో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6:30కి అండ్ మేము ఉంటున్న ప్లేస్ టొరంటో పియర్సన్ ఎయిర్పోర్ట్కి 1 hour డిస్టెన్స్లో ఉంది. రిస్క్ ఎందుకని చెప్పి మేము ఊబర్ ముందుగానే ప్రీ బుక్ చేసుకున్నాము. ట్రాఫిక్ అంత లేదు, ఎర్లీ అవర్స్ అవ్వడం వల్ల అండ్ మేము వచ్చిన టైంకి ఎయిర్పోర్ట్ కూడా అంత బిజీగా లేదు. సో మా చెక్ ఇన్ ప్రాసెస్ అయితే చాలా స్మూత్గానే అయిపోయింది. చెక్ ఇన్ నుంచి బోర్డింగ్కి మాకు యాక్చువల్లీ చాలా టైమే మిగిలింది. సో ఆ టైంలో మేము డ్యూటీ ఫ్రీ స్టోర్స్కి వెళ్ళాము. నాకైతే డ్యూటీ ఫ్రీ స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. లాస్ట్ మినిట్ పర్చేసెస్కి టైం ఉంటే ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మనం ట్రై చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఏ ఐటెం పట్టుకున్నా చాలా ప్రైజీగా ఉంటుంది. నేను అలా నడుస్తూ పర్ఫ్యూమ్ సెక్షన్కి వెళ్ళాను. ఇదేంటో కానీ ఈ మధ్య నేను ఏ పర్ఫ్యూమ్ స్మెల్స్ కానీ వాటి ఫ్రేగ్రెన్సెస్ కానీ తీసుకోలేకపోతున్నాను. చాలా కడుపులో తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు నా దగ్గర వైడ్ రేంజెస్ ఆఫ్ పర్ఫ్యూమ్ కలెక్షన్ ఉండేది. ఈ మధ్య బేర్లీ ఫ్యూ మాత్రమే నేను తీసుకోగలుగుతున్నాను. ఇంకా ఇదేది అయ్యే పనిలా లేదని చెప్పి నేనైతే నా 2 చేతులు జోబులో పెట్టుకొని సైడ్కి అయితే వచ్చేసాను. ఇంకా నా హస్బెండ్ తన షాపింగ్ స్టార్ట్ చేసేసాడు. అబ్బాయిలు డ్యూటీ ఫ్రీ స్టోర్స్లో ఎక్కువగా కనిపించే స్పాట్ ఇంకేముంటుంది చెప్పండి. అలా వాటిని పట్టుకొని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. తనైతే అన్ని బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రైస్ కంపారిజన్ చేసి మాకైతే ఈ ప్రైస్కి వస్తుంది, ఇక్కడైతే ఇంత తక్కువ ప్రైస్ ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేసి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మేము కంగారులో తన క్యాప్ తీసుకొని రావటం మర్చిపోయాము. సో క్యాప్ సెక్షన్ వెతుక్కుంటూ ఆ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడ మేము ట్రావెల్ చేస్తున్న టైంలో టొరంటోలో అయితే బేస్బాల్ సీజన్ నడుస్తుంది. టొరంటో బ్లూ జేస్ టీమ్స్ క్యాప్ అయితే మార్కెటింగ్ చేస్తున్నారు. క్వాలిటీ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద క్యాప్ అయితే చాలానే బాగుంది. తనకు కూడా క్యాప్స్ బాగా నచ్చాయి. కాకపోతే ప్రైస్ వచ్చి $15 Canadian ఉంది. సో నచ్చినా ఇంకా వదిలిపెట్టి వచ్చేసాము. ఇప్పుడైతే నేను నా ఫేవరెట్ సెక్షన్కి వెళ్ళాను. అక్కడ సేల్ బోర్డ్ చూసి చాలా హోప్స్తో బ్యాగ్స్ బాగుంటే పర్చేస్ చేద్దామని వెళ్ళాను. బట్ యాజ్ యూజువల్ ప్రైస్ చూసి డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి నేను వాచ్ సెక్షన్కి వెళ్ళాను. ఇవైతే కిడ్స్ వాచెస్ అనుకుంటా. చాలా కలర్ఫుల్ అండ్ ఫ్లాషీగా కనిపించాయి. అక్కడి నుంచి నేను వేరే సెక్షన్కి వెళ్ళాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ వాచెస్ అయితే అంత సూపర్గా అయితే ఏమీ లేవు. నేను కొన్ని ట్రై చేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాను. నాకు బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ అయితే నాకున్న పిచ్చికి ఇంకో సెకండ్ థాట్ లేకుండా నాకు ఎప్పుడు నా బర్త్డే ఉన్నా కూడా హ్యాండ్ బ్యాగ్సే గిఫ్ట్ చేస్తూ ఉంటారు. అంత ఇష్టం నాకు బ్యాగ్స్ అంటే. నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ చూసినా అవి నన్ను పిలుస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాను. మీకు కానీ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే ఈ బ్లాక్ బ్యాగ్ నచ్చింది కానీ ఫీల్ అండ్ టెక్స్చర్ అంత గ్రేట్గా లేదు, అందుకే జిప్ చేసి పెట్టేశాను. ఈ పింక్ బ్యాగ్ చూడడానికి బాగుంది. ఇదైతే మినీ స్లింగ్ బ్యాగ్, కంఫర్టబుల్గానే ఉంది. కానీ అన్ని ఐటమ్స్ అయితే ఏమీ పట్టవు ఇందులో. ఎలా ఉందని నా హస్బెండ్ని అడిగాను. తనకైతే అంత నచ్చలేదు. కాసేపు చూసేసి ఇంకా పెట్టేశాను. మాకు ఇంకా బోర్డింగ్కి టైం అవుతుందని చెప్పి మేము ఇంకా డ్యూటీ ఫ్రీ నుంచి బయటకు వచ్చేసాము. మార్నింగ్ అవ్వడంతో మాకు చాలా ఆకలి అనిపించింది. అండ్
ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న ఆప్షన్స్లో టిమ్స్ ఇస్ ద బెస్ట్. ఇంకా ఒక హాట్ చాక్లెట్ అండ్ క్రొసాంట్ తీసుకొని మేము బోర్డింగ్కి అయితే వచ్చేసాము. మేము వచ్చే టైంకి బోర్డింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెడ్డింగ్ తర్వాత మేము అంత పెద్ద వెకేషన్కి అయితే ఏమీ వెళ్ళలేదు. సో ప్రజ్వల్ నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించింది. దో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, అంతకన్నా ఎక్కువ నిద్ర అయితే వస్తుంది. మా ఫేసెస్ చూస్తే మీకే అర్థమైపోవచ్చు. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తూ టేక్ ఆఫ్ అయితే ఎంజాయ్ చేసాము. అలా సన్ రైజ్ చూస్తూ టేక్ ఆఫ్ అయ్యాక ఒక చిన్న పవర్ నాప్ అయితే తీసుకున్నాం. పుంటకానా అనేది డామినికన్ రిపబ్లిక్ కంట్రీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ బీచ్ డెస్టినేషన్. అట్లాంటిక్ ఓషన్ ఇంకా కెరేబియన్ సీ కలిసి ఉన్న ఒక ట్రాపికల్ కంట్రీ ఇది. వైట్ శాండ్ బీచెస్, క్రిస్టల్ క్లియర్ వాటర్, లగ్జరియస్ రిసార్ట్స్కి ఇది చాలా ఫేమస్. ఈ ప్లేస్ హనీమూన్స్కే కాకుండా కిడ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్, రిలాక్సేషన్, అడ్వెంచర్స్ అన్నీ ఒకటే ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే పుంటకానా ఇస్ ద పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ వాటర్ చూసారా ఎంత బ్రెత్టేకింగ్గా ఉందో. దీన్నే టర్కాయిస్ కలర్ అంటారు. ఈ ఐలాండ్కి ఇదే స్పెషాలిటీ. నేనైతే ఈ బ్యూటిఫుల్ వ్యూ క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. మేము ట్రావెల్ చేసిన ఎయిర్లైన్స్ వచ్చేసి ఎరాజెట్. ఇది డామినికన్ రిపబ్లిక్ నేషనల్ ఎయిర్లైన్స్. ఫ్లైట్ అయితే అంత కంఫర్టబుల్గా లేదు. ఇట్స్ ఏ లో కాస్ట్ బడ్జెట్ ఎయిర్లైన్స్ అని చెప్పొచ్చు. బట్ ఫర్ 4 hours ఫ్లైట్ ఐ థింక్ ఇట్స్ మేనేజబుల్. ల్యాండ్ అయ్యాక ఇక్కడైతే మంచి సమ్మర్ వైబ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. మాకు కెనడియన్ పిఆర్ ఉండడంతో ఆనరబుల్ వీసా అయితే ఇష్యూ చేశారు. మేము డీటెయిల్డ్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ మా అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాం. మాకు ఒక చెక్ ఇన్ బ్యాగ్ ఉంది. సో ప్రజ్వల్ వచ్చేసి బ్యాగేజ్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అండ్ బ్యాగేజెస్కి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేసి ఇంకా బ్యాగ్స్ తీసుకొని వచ్చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ టు రిసార్ట్ ట్రావెల్కి రిసార్ట్ వాళ్ళ త్రూ మేము ఒక ప్రైవేట్ పికప్ సర్వీస్ బుక్ చేసుకున్నాము. అండ్ ఆ కంపెనీ పేరు వచ్చేసి ఆమ్స్టర్. ఇక్కడ ప్రజ్వల్ మేము వచ్చాము అని చెక్ ఇన్ చేశాడు. చెక్ ఇన్ అయ్యాక ఒక వెహికల్ అయితే మాకు అసైన్ చేశారు. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి అయితే స్పానిష్. ఈ ఏజెంట్ అయితే తన బెస్ట్ ట్రై చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెహికల్లో లగేజ్ అయితే లోడ్ చేసేసారు. ఇక్కడ ఏ సర్వీస్ తీసుకున్నా టిప్ ఇచ్చే కల్చర్ కొంచెం ఎక్కువ. సో మీరు యూఎస్డి క్యారీ చేయడం అయితే చాలా మంచిది. ఎయిర్పోర్ట్ టు రిసార్ట్ వెళ్ళడానికి మనం ఒక షేర్డ్ బస్లో కూడా వెళ్ళొచ్చు. అది కొంచెం ఎకనామికల్. కానీ నాకు సివియర్ మోషన్ సిక్నెస్ ఉంది. అందుకే ప్రజ్వల్ నా కోసం అయితే ఈ ప్రైవేట్ సర్వీస్ బుక్ చేశాడు. సిటీ, రోడ్, క్లైమేట్ అంతా చూస్తుంటే నాకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. నాకైతే ఈ క్లైమేట్ చాలా నచ్చింది. హార్ష్ వింటర్స్ నుంచి సడన్గా సమ్మర్స్ చూసేప్పటికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇది పుంటకానాలో ఫేమస్ నైట్ క్లబ్ అని మా డ్రైవర్ చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎయిర్పోర్ట్ టు రిసార్ట్ వచ్చేసి 30 minutes డ్రైవ్. ఇంకా ఫైనలీ మా రిసార్ట్ బాహ్యా ప్రిన్సిపేకి వచ్చేసాము. ఇది ఒక 5 star రిసార్ట్. అండ్ ఈ రిసార్టే ఒక పెద్ద సిటీలా ఉంది. దగ్గర 150 acres అని మా డ్రైవర్ చెప్తున్నారు. రిసార్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మా రిసార్ట్కి రావడానికే మాకు 5 minutes వరకు టైం పట్టింది. అండ్ మీకు అక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న స్టోర్స్ వచ్చేసి బాహ్యా ప్రిన్సిపే విలేజ్ అని అంటారు. ఇక్కడ చిన్న కాటేజెస్ అండ్ స్టోర్స్ ఉన్నాయి.
బాహ్య ప్రిన్సిపేలో ఒక 5-6 ఇండివిజువల్ రిసార్ట్స్ ఉన్నాయి. అందులో మేము చూస్ చేసుకున్న అడల్ట్స్ ఓన్లీ రిసార్ట్ గ్రాండ్ అక్వామెరిన్. ఇప్పుడు మనం మెయిన్ లాబీకి వచ్చేసాము. ఇంకా బెల్ బాయ్ మా లగేజ్ అయితే అన్‌లోడ్ చేసేసారు. మేమైతే ఈ 3 PM చెక్ ఇన్ లైన్‌లో వెయిట్ చేస్తున్నాము. మేము వెయిట్ చేస్తున్నప్పుడు మాకు వెల్కమ్ డ్రింక్ అయితే సర్వ్ చేశారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు దీనికోసమే మళ్ళీ ఈ ప్లేస్ విజిట్ చేయాలా అన్నంత బావుంది. మా చెక్ ఇన్ అయ్యాక ఈ వ్రిస్ట్ బ్యాండ్ అయితే మాకు ఇచ్చారు. ఇది ఆల్ ఇన్‌క్లూసివ్ రిసార్ట్ కాబట్టి అన్ని అమ్యూనిటీస్ యూజ్ చేయాలంటే ఈ వ్రిస్ట్ బ్యాండ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. అండ్ చెక్‌ఔట్ అయినంత వరకు ఇది మనం క్యారీ చేయాలి. అదే మన రూమ్‌కి కూడా. ఇంకా బెల్ బాయ్ వచ్చేసి మమ్మల్ని లాబీ నుంచి మా బ్లాక్ వరకు షటిల్‌లో తీసుకెళ్లారు. మేము చాలా టైర్డ్ అయిపోయాము ఈ పాయింట్‌లో. అండ్ ఫైనల్లీ ఆ వ్రిస్ట్ బ్యాండ్ యూజ్ చేసి మా రూమ్ అయితే అన్‌లాక్ చేశాము. రూమ్ చాలా క్లీన్‌గా అండ్ నీట్‌గా ఉంది. మా అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో తప్పకుండా రూమ్ టూర్ అయితే చేసి చూపిస్తాము. నెక్స్ట్ వ్లాగ్స్‌లో మేము రిసార్ట్స్‌లో చేసిన యాక్టివిటీస్, టేస్ట్ చేసిన ఫుడ్, విజిట్ చేసిన రెస్టారెంట్స్, మా ఫన్నీ అండ్ జాయ్‌ఫుల్ మూమెంట్స్ అన్నీ చూడబోతున్నారు. సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైనస్ డిగ్రీ మెమరీస్.